నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డాం. వరద సాయం పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. లడ్డూ కల్తీపై విషం చిమ్మడం తగదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆగ్రహం. సూపర్ 6 అమలులో చంద్రబాబు డకౌట్. కాంగ్రెస్ పార్టీ ధర్నాలో గిడుగు రుద్రరాజు. కడియపులంకలో చిరుతపులి సంచారం. పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగాం. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం అన్నారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశాం అని చంద్రబాబు తెలిపారు. బుడమేరుతో పాటు ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద సామర్థ్యం ఉంటే 11.47 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో విజయవాడ వరద ముంపునకు కారణమైంది. కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించానన్నారు. మొట్టమొదటిగా సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. పెద్ద సంఖ్యలో ఆహార పొట్లాలు, నీటి బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశాం. సహాయక చర్యల్లో 780 ప్రొక్లైన్లు పనిచేశాయి. 75,000 ఇళ్లను, 331 కిలోమీటర్ల మేర రహదారులను ఫైర్ ఇంజన్లు శుభ్రపరిచాయి. మొత్తం వర్షాలు, వరదల కారణంగా 47 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 400 కోట్ల మేర సీఎం సహాయ నిధికి డబ్బులు వచ్చాయి. చిన్న పెద్ద అందరూ స్పందించారు. సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటాం. 602 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేశాం. ఇందులో 400 కోట్ల రూపాయలు దాతలు ఇచ్చినవేనని, మొత్తం నష్టం 6,800 కోట్ల మేర జరిగింది. 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి, వాటర్లో ఉన్నారు, తాగడానికి నీళ్ళు అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు. అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. ఇంకో పక్క నీళ్లు వస్తూనే ఉన్నాయి, నీళ్లు పోవు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోక్ అయిపోయినాయి. బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేసాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే, ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్.
పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం కావడం తథ్యమని స్వర్ణాంధ్ర ఎట్ 2047 పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పౌష్టికాహార వారోత్సవాల్లో సీమంతం జరుపుకుంటున్న గర్భిణులను ఆశీర్వదించారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా కాకరపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఆయన పలువురు నుండి అర్జీలు స్వీకరించారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047 పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని గర్భిణులను మనసారా ఆశీర్వదించారు. పండంటి బిడ్డను కనబోయే మహిళల ఆశీస్సులు ప్రభుత్వానికి మంచి చేస్తాయని భావిస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజల మనసులో నుండి వచ్చిన మాట అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలు నమ్మారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి స్థాయిని తెలుసుకుని వారి ప్రజామోదం తర్వాత ఇంటింటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, అగ్రికల్చర్ జేడీ, ఎంపీడీఓ, తహసీల్దార్, కాకరపర్రు గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ రంగారావు, టీడీపీ జనసేన పార్టీల మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, పెప్పర రవి, నాగేశ్వరరావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుందనేటువంటి మాట వినడం ద్వారా, వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవడం ద్వారా, వారందరి ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ ఇళ్ల దగ్గర అంటించడం కోసం, తద్వారా ప్రజలందరి ఆశీస్సుల్ని, జరిగింది కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజుల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీ చల్లని మనసుతోటి, అమృత హస్తాలతోటి జీవించే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే దీనికి శుభాశీస్సులు అందజేయాలనేటువంటి ఆలోచనతోనే రాగానే అక్కడ నిండు గర్భిణులైనటువంటి మహిళా మంత్రులు వాళ్ళతోటి సీమంతం కార్యక్రమాన్ని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఆ తల్లుల యొక్క మొహంలో ఉన్నటువంటి చిరునవ్వు రేపో మాపో పండంటి మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ కనేటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అవి ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉపయోగపడతాయనేటువంటి మాటతోటి ఆ కార్యక్రమం చేసుకుని, అంతకుముందు పొలం పిలుస్తోంది, ఇవాళ ఇప్పుడే మీరందరూ కూడా చూశారు ఈ పోస్టర్స్, పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దాని ద్వారా పెట్టుబడిని తగ్గించుకోవడం ఎలాగా, దిగుబడిని పెంచుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా మీకు విజ్ఞానాన్ని అందించడానికి ప్రతి వారం కూడా 2 రోజుల పాటు మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 100 సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మనిషిగా ఆలోచించాలని అన్నారు. జంతువు కొవ్వు కలిసింది అని ఆరోపణలు చేస్తున్న వారికి తను వేసే సూపర్ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మొదట ఆరోపణ చేశారని వివరించారు. సెప్టెంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అన్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లడ్డూ నాణ్యతా పరీక్షల విషయం టీటీడీ వెబ్సైట్లో పెట్టకుండా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు టీడీపీ ఆఫీసుకు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. లడ్డూ నాణ్యతపై 2వ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయాల గురించి చంద్రబాబు 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 4వ నెలలో 42,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. టీటీడీ పాలక మండలిలో అన్యమతస్థులు లేరని అన్నారు. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని 100 సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలీదు,
రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, it takes time. TTD is an independent body, autonomous body. The role of Mr. Chief Minister is just to appoint EO అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? 1470 అనుకుంటా ఆ ప్రాంతంలో ఈ వేయికాళ్ళ మండపం ఎంతో ప్రాశస్తము, ఎంతో ఘన చరిత్ర ఉన్న వేయికాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది. అసలు ఎందుకు కూల్చారు? వేద పండితులందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించాడు. అసలు మీరు ఎవరు? మీకు ఏ పాటి గౌరవం ఉంది? పుష్కరాల పేరు చెప్పి, కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి మరి దేవాలయాలు, అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి, 40 దేవాలయాలు. మరి అది కూల్చేయలేదా? అది జగనన్న గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది. ఎవరు చేశారు? ఈమె రుచి శ్రీవాస్తవ్ అని ఆహార పరిశోధకురాలు. ఈమె చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందనంటే, జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు. లడ్డూ ప్రసాదంపై గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఏమి చెప్తా ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా, ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్ అని అడుగుతా ఉన్నా. మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు, ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని, జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు. అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమనాలా? ఎంత దుర్మార్గుడు అనాలా? అసలు కనీసం జ్ఞానం ఉందా? మన కడుపుకు అన్నమే కదా తినేది. అందు గురించి అంటున్నా, ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు. ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సబ్ కలెక్టరేట్ వద్ద డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తాలీ బజావో నినాదంతో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రుద్రరాజు మాట్లాడుతూ సూపర్ 6 హామీలు అమలు చేయడంలో చంద్రబాబు డకౌట్ అయ్యారని విమర్శించారు. రైతులు, మహిళలు 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలేవి అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేశామని గుర్తు చేశారు. నిత్యావసరాల ధరల విషయానికి వస్తే బియ్యం, నూనె, ఉల్లిపాయలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. ప్రజల రాబడి పెరగడం లేదని, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వరదలు వచ్చి రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతులకు 20,000 ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2.76 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం చేస్తామని హామీ ఇచ్చి వారిని నిరుద్యోగులుగా మార్చేశారన్నారు. విజయవాడ వరదలు, తిరుమల లడ్డూతో కాలక్షేపం చేయడమే తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పార్టీ నాయకులు కంచాలపై గరటలతో మోత మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, పీసీసీ కార్యదర్శులు అరిగెల అరుణకుమారి, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ వడయార్, కాటం రవి, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ, రాజు, బాలాజీ శర్మ, గంధం బాబ్జీ, పట్నాల శ్రీనివాసరావు, హరిబాబు, ముండ్రు పెదబాబు, చిన్నం మురళి, భావన రమేష్, కొత్తూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు. సూపర్ 6 కాదు, డక్అవుట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళలకి
ఉచిత బస్ పాస్ కానీ 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా ఒక 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం. ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు. ఎంతసేపు మొన్నటిదాకా జేసీబీ ఎక్కి ములుగుపేద విజయవాడ తిరిగి కాలక్షేపం చేసావు. ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు కాలు పెట్టుకుని లడ్డూతో కాలక్షేపం చేస్తున్నావు. ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం అంటే వాడికి స్టిక్కర్లు అంటించుకున్నందులోనే మంచి ప్రభుత్వం అవదా? మంచి ప్రభుత్వం అని ప్రజల మనసులోకి వెళ్ళాలి. నువ్వు ఒక్క ప్రభుత్వం ఆ డిమాండ్ కూడా సూపర్ 6 లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడైనా నమ్ముతాడా అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరినీ కూడా ముంచేసి అదేదో పనికిరాని 6 లాగా చేసేసావు నువ్వు. ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. ఒకవేళ రేట్లు తగ్గిస్తానన్నా స్వర్ణయుగం సృష్టిస్తానన్నా ఇవాళ రేట్ ఎంత ఉంది? నూనె కేజీ 20 రూపాయలు పెంచారు. మరి బియ్యం అంతకుముందు కాంగ్రెస్ హయాంలో బియ్యం కేజీ 12 రూపాయలు ఉండేది. కేజీ బియ్యం మనకి ఇవాళ 72 రూపాయలు కేజీ బియ్యం. ఏంటంటే ఎలా తింటారు సామాన్యులు? ఇదో బియ్యం ఉల్లిపాయలు 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది. ఇదో ఉల్లిపాయలు ఇవాళ ఎంత అయింది? ఉల్లిపాయలు 70 రూపాయలు అయిపోయింది. మరి ఎన్ని ఏమి అమలు జరగకుండా మోసం చేస్తా నేను నిద్ర లేపాలని చెప్పి ఇవాళ తాళీ బజావో కార్యక్రమం పెట్టడం జరిగింది. దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరిస్తున్న చిరుత గత 3 రోజులుగా జాడలేకపోవడం తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అటవీ శాఖాధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలిముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోసాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడ ఉన్నట్లు గుర్తించారు. అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ భయపడి ఎవరూ నర్సరీలలో ఉండడం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా, అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మడ్డపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని, దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుతపులి సంచారంపై ఆరా తీశారు. రాత్రి నుంచి పులి కదలికలు గమనించామని, పాదముద్రల ద్వారా నిర్ధారించామని, పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రి కందులకు డిఎఫ్ఓ ప్రసాదరావు వివరించారు. సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకుని ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాలని ఆదేశించారు. రాత్రి కనిపించింది ఈ ఏరియాలో రాత్రి ఈ ఏరియాలో కనిపించింది. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుని లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేయడంతో పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారతి ట్రస్ట్ చైర్మన్ బచ్చు అవినాష్ దేవిచంద్ర అఖండ దీపంతో బాధా రథయాత్ర పేరుతో తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపట్టగా ఆ యాత్ర బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వద్ద యాత్రకు టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రమూర్తి రాంబాబు ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర చేపట్టిన బచ్చు అవినాష్ దేవి చంద్రను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తోడ్కొని వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ వేద పండితులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అఖండ దీపాన్ని తలపై పెట్టుకోగా నాగసాధు మహిళా అఘోర యాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో నిత్యం ధూపదీప నైవేద్యాలు అఖండ హారతి వెలిగిస్తే తప్ప ఈ అపవిత్రత తొలగిపోదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రకృతి విపత్తులు, రథాలు తగలబెట్టడాన్ని సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నించకపోతే మహాప్రళయం తప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవ్వరూ మిగలరని, కులాన్ని మతాన్ని గౌరవించి ముందుకు సాగాలన్నారు. దేశమంతా పర్మనెంట్ గా శాంతి నెలకొనాలని, దానికోసం భారతదేశమంతా యాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు స్వామీజీ తెలిపారు. అక్కడి నుంచి పాదయాత్రగా గోకవరం బస్టాండ్ మీదుగా బయలుదేరి వెళ్లారు.
శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ తరపు నుంచి లోక కళ్యాణం కొరకు భారత్ యావత్ పాదయాత్ర అని నిర్ణయించుకున్నాము. దాని భాగంగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కొవ్వు, జంతువుల కొవ్వు, గోమాతగా మనం భావించే గోతల్లి కొవ్వుని తీసి దాంట్లో కలిపి అపవిత్రం చేశారు. కావున ఈ పాదయాత్ర అఖండ దీపం తీసుకొని ఈ పాపాన్ని, ఇది మహాపాపం, ఈ మహాపాపాన్ని ఈ అఖండ దీపంతోనే మనం పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ పాదయాత్ర మీదుగా పిఠాపురం నుంచి పాదయాత్ర చేయటం మొదలుపెట్టాము. ఉండాలి, శాంతి పర్మనెంట్గా ఉండాలి, తాత్కాలికం కాదు శాంతి అనేది. కావున ఈ అఖండ దీపం వెలుగుతేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు, సంకల్పం. కావున ఇదందరూ కూడా ఏదో మనకెందుకులే, మన ఇంట్లో ఏదో చేస్తున్నారు, ఎవరో స్వామి వచ్చారు, ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు, వచ్చి పాదయాత్ర చేస్తున్నారు, మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విఘ్నం చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి. ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో, ఎప్పుడైతే దేవుడికి నిత్య దీప నైవేద్యాలు అందుతాయో, ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం. బొమ్మూరు గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. గత ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సహాయం అందిస్తూ మరోవైపు దానికి రెండింతలు ట్యాక్స్ల రూపంలో వసూలు చేసేదని, దీనివలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మన ప్రభుత్వం చెత్త మీద పన్నును తీసివేసిందని, భవన నిర్మాణ కార్మికులందరికీ మేలు జరగాలని ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలిపారు. మండల తెదేపా మత్స్యేటి ప్రసాద్, కామిని భాస్కర్, కామిని ప్రసాద్ చౌదరి, భీమరాశెట్టి రమేష్, పీలా తనూజ, రాయుడు సునీల్, పితానిరాజు, నడిగట్ల కామేష్, పలివెల సత్యనారాయణ, మురడాపు రాంబాబు, కోటిపల్లి అంబులు, పేట వీరలక్ష్మి, రాయుడు అలేఖ్య, కంచర్ల వెంకటలక్ష్మి, శీలం నాగరాజు, చిట్టూరి రమణ, అనంతరపు గోపి, సోమన రాధాకృష్ణ, సోమన శాంతి, మంత్రి సురేష్, సాంబారి సతీష్, జగిలింగి దుర్గా, అంగర కృష్ణ, సురేష్, అడ్డాల శ్రీను, యార్లగడ్డ సునీల్, కోట్ల దుర్గా, వరదల శ్రీను, చంటి సత్తార్, సాయి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల నడ్డిని విరుస్తున్న తీరును ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, వారికి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయితో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసేందుకు జక్కంపూడి రాజాను రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన తనను తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగిందని, మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీలేఖ, మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఏర్పడి ప్రజల యొక్క నడ్డిని విరుస్తున్నటువంటి తీరుని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలుస్తుంది అని నియోజకవర్గ స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు కానీ, గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నన్ను కానీ నియమించి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురమ్మని అధ్యక్షులు,
కొంచెం ఆగండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినందుకు వారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించడం కోసం ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండేటట్టుగా పార్టీని పునర్నిర్మాణం చేసి పార్టీ పట్ల ప్రజలకి అధికారమే కాదు, అధికారంలో బాధ్యతగా పనిచేశారు, ప్రతిపక్షంలో మరింత బాధ్యతగా పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటట్టుగా. బీజేపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా కాస్త సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగి ఉన్నాం. ఒక్కొక్క రోజు వారి యొక్క బండారాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవేవి కూడా ఈ రోజు దాకా వాటి అడ్రస్ కూడా లేదు, కానీ కేవలం ప్రజలని ఒక దారి మళ్లించేటటువంటి ప్రయత్నం, లేనిపోయినటువంటి అపోహల్ని సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి యొక్క పూర్తి ఆ ప్రభుత్వానికి కానీ వచ్చే రోజుల్లో మేల్కొల్పేటటువంటి రోజులు ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతుంది. గడిచినటువంటి 100 రోజుల్లోనే కూడా కేవలం ఏ రకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి అందరికీ కూడా ఒకటే చెప్తాం, అందరూ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మళ్ళీ వచ్చే రోజులు మనవి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు, సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆనం కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నృత్యానికేతన్ ఆధ్వర్యంలోని భారతీయ నృత్యోత్సవం 13 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పోటాపోటీగా అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులను మంత్రి అభినందించారు, శుభాశీస్సులు అందించారు. ఆద్యంతం నృత్యోత్సవాన్ని మనసారా తిలకించారు. చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ మన భాష, మన కళా సంస్కృతి ప్రభావం కోల్పోతున్న నేపథ్యంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తుంటే మన కళ శాశ్వతంగా అజరామరంగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి కళలకు ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాల కోర్చి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు, వేలాది మంది చిన్నారులకు తర్ఫీదునిస్తున్న గురువులను మంత్రి ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలిపారు. మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి నృత్య గురువు శ్రీ అరవ ఆంజనేయులు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ అరవ ఆంజనేయులు గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. కారణం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకమైనటువంటి థీమ్ తోటి, ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి థీమ్, దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇది 13వ నృత్య రూపక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా నాకు చిరకాల మిత్రులు, మేమందరం ఒకే ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళం, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి కుటుంబం వారిది. అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ మనందరం గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి నిర్వాహకునిగా, అంతకు మించి అద్భుతమైనటువంటి కళాకారునిగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఆంజనేయులు గారిని మనందరం కూడా ప్రోత్సహించాలి, అభినందించాలి. ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216A నంబరు గల జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ ఎం అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చొప్పెళ్ల గ్రామానికి చెందిన వానపల్లి రాజేష్, దుళ్ల గ్రామానికి చెందిన వేగిరాజు సీతారామరాజు మృతి చెందారు. వారిద్దరూ ఏపీ 39 RA 0774 నంబర్ గల ద్విచక్ర వాహనంపై రావులపాలెం వైపు నుండి తమ స్వగ్రామాలు చేరుకునే తరుణంలో జొన్నాడ ఏటిగట్టు సమీపానికి వచ్చేసరికి అదే మార్గంలో ఏపీ 39 TY 5840 నంబర్ గల మత్స్యకారుల వాహనం కపిలేశ్వరం వైపునకు మలుపు తిరుగుతుండగా ద్విచక్ర వాహనదారులు వెనక నుండి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డాం, వరద సాయం పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్.
లడ్డూ కల్తీపై విషం చిమ్మడం తగదు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం. సూపర్ 6 అమలులో చంద్రబాబు డకౌట్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలో గిడుగు రుద్రరాజు. కడియపులంకలో చిరుతపులి సంచారం పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.